ఇవన్నీ ఆ ప్రెషర్ని ఎట్లా తట్టుకున్నాం? అంటే లక్కీగా నాకు ఆ ప్రెషర్ని ఫీల్ అవ్వలేకపోయింది. ఎందుకంటే సార్ ప్లానింగ్ వల్ల, ఫాదర్ గారి ప్లానింగ్ వల్ల. ఫస్ట్ సినిమా నేను చేసింది గంగోత్రి. సో గంగోత్రి అనేది రాఘవేంద్ర గారి 100వ సినిమా. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రాఘవేంద్ర గారి సినిమా. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం రాఘవేంద్ర గారి మీద వెళ్ళిపోయి నా మీద తక్కువ అయిపోతుందో ఆ ప్రెషర్ నా మీద తక్కువ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. అండ్ అలా వస్తే ఆర్య. సో ఆర్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్గా రావాలి అని అనుకుని కొత్తగా స్టార్ట్ చేసాం. సో ఆర్యకి అందరూ కొత్త వాళ్ళే, ఇంచుమించు నేను కొత్తే. ఎందుకంటే అప్పటికి నేను చాలా రోజులకి మళ్ళీ నేను డిసప్పేర్ అయిపోయాను. నేను మళ్ళీ నాకు కంబ్యాకే. సుకుమార్ కొత్తగా సుకుమార్కి, దాని తర్వాత రాజు గారికి, అందరూ ఒక కొత్త టీం. అవును. సో నా మీద అంటూ ప్రెషర్ ఏం లేదు. సో అందరికీ మేక్ ఆర్ బ్రేక్ సినిమా ఇది. సో ప్రెషర్ అనేది అందరి మీద ఉంది. సో అందరు పంచుకునే ప్రెషర్. ఇంకా వివి వినాయక్ గారు అయితే చెప్పట్లేదు. ఒక సినిమా వస్తూ ఉంటే అనిల్ కంటే వివి వినాయక్ అనే పేరు మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం వివి వినాయక్ గారి సినిమా అంటే ఉంటుంది. సో ప్రెషర్ అనేది ఇప్పటివరకు నా మీద ఇంకా పడలా. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. కానీ డిడ్ యూ ఎవర్ డ్రీమ్ ఎప్పుడన్నా కలగన్నావా? కంటిన్యూ ఉంటాను కదా సార్. ఏ తరహా కళ? అంటే ఆశలు ఉన్నాయి కానీ ఇదే చేయాలని ఒక పర్టికులర్ గోల్గా ఏం లేదు. అంటే గోల్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. నేను చేసే వృత్తి బట్టి డెవలప్ అవుతూ వస్తుంది. చిన్న చిన్న ఆశలు ఎప్పుడు ఉంటాయి. ఇదే నా ఆశయం అంటూ ఏం లేదు కానీ బోల్డ్ ఆశలు ఉన్నాయి. ఇంకేమన్నా ఆశ ఉండేవా? ఎప్పటికైనా రాణి ముఖర్జీని కలుసుకోవాలి. హీరో కావటం కష్టం కాదు కానీ హీరో అయిన తర్వాత ఆ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడబెట్టుకోవటం, వాటిని నిలబెట్టుకోవటం, అది మాత్రం చిన్న విషయం కాదు. దానికేంటి వాట్ మోర్ కేర్ యు ఆర్ టేకింగ్ టు? సినిమా బట్టి ఉంటుంది సార్. సినిమా బట్టి ఆ పర్టికులర్ సినిమాకి ఏది రిక్వైర్మెంట్ దాంట్లో ఎక్కువ కేర్ తీసుకుంటుంటాం. సపోజ్ ఆర్యకి అయితే పర్ఫార్మెన్స్, డాన్స్, సో అందులో ఎక్కువ కేర్ తీసుకోవాలి కాబట్టి అందులో ఎక్కువ కేర్ తీసుకున్నాం. అండ్ ప్లస్ బన్నీకి వచ్చేసరికి ఫైట్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్, బాడీ. సో ఆ సినిమాలో క్యారెక్టర్ బట్టి నా రిక్వైర్మెంట్స్కి నేను ట్రైన్ చేసుకుంటూ ఉంటాను. నేను నా సైడ్ నుంచి ఎక్కువ హోంవర్క్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ హోంవర్క్ చేసుకున్నానంటే నేను చేసింది ఒకటి ఉంటుంది, సినిమాకి కావాల్సింది ఒకటి ఉంటుంది ఆ సినిమాకి. సో నా ప్రిపరేషన్ రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ రిక్వైర్మెంట్కి నేను ప్రిపేర్ అవుతాను. అలా. మీ నాన్నగారు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? సలహాలు అంటే ఇలా చేయి అలా చేయి అని అలా సలహాలుగా టిప్స్ ఇస్తారు సార్. అడ్వైసెస్ అంటూ అలాగేం పెద్ద ఎక్కువ మా ఇంట్లో అంటూ ఏమి ఇవ్వరు. ఎందుకంటే మేము ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు, మీరుగానే తెలుసుకుంటేనే పడి లేగిస్తేనే మీకు తెలుస్తుంది అని చెప్పి ఆయన కూడా పెద్ద ఎక్కువ, ఆయన గారు చిరంజీవి గారు కానీ ఏదైనా తప్పుదారిలో వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం కరెక్ట్ చేస్తారు. ఆర్ఐ సినిమా సంబంధించి ఇంకొక అడ్వాంటేజ్ ఉందంటే నాకు స్ట్రాంగ్ పాయింట్లో ఉన్న హెల్ప్ అయింది. స్విమ్మింగ్ బాగా వచ్చు. స్విమ్మింగ్ బాగా వచ్చా? ఇట్స్ ఏ న్యూ థింగ్. మేము ఇప్పుడు దాకా మ్యూజిక్ గురించి వచ్చు అని చెప్పి, మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి, డాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పాము. ఇట్స్ అనదర్ క్వాలిఫికేషన్. స్విమ్మింగ్ బాగా వచ్చు. సో నాకు డెఫినెట్గా ఆర్య ప్రాజెక్ట్కి సంబంధించి అది అందరికి ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కదంటే దట్ ఈస్ ద మెయిన్ క్వాలిఫికేషన్. ఎందుకంటే నేను పడిపోతుంటే మునిగిపోయి కేకలు పెడుతుంటే వచ్చి సేవ్ చేశాడు. అంటే తను ఒకసారి షూటింగ్ మునిగిపోయి ఉంటే ఆర్య ప్రాజెక్ట్ కొంచెం డిస్టర్బ్ అయ్యేది కాబట్టి రెండో అతను చిన్నప్పుడు నాకు మాట చెప్పాడు అనమాట. నేను ట్యాంక్ బండి మీద కొన్ని పోతున్నాను రా ఒకసారి హైదరాబాద్లో. నేను పోతుంటే నాకు పెద్దగా కేకలు వినిపించాయి, హెల్ప్ రక్షించండి రక్షించండి అని చెప్పారని. ఆమెనే సరే నేను చూస్తే ఒక అమ్మాయి పాపం నీళ్ళలో మునిగిపోతుంది. నేను ఆమె ట్యాంక్ బండి నుంచి హుషేర్ సాగర్లోకి దూకి అమ్మాయిని రక్షించి పైకి తీసుకొచ్చాను. తర్వాత నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు నాకు. అంతేరా, అనవసరమైన విషయాలు పెట్టగే ఉంటుంది. నిన్ను ఎవడరా అమ్మాయి అరిస్తే బతుకు దూకాలని ఎవరు చెప్పాడు. అందుకని ఈత వచ్చని చెప్పి అరి చోట దూకటం కూడా మంచి పద్ధతి. ఆ మధ్య కృష్ణా పుష్కరాలు జరిగాయి అనమాట. జరిగితే ఒక కుర్రాడు 11-12 ఏళ్ళ కుర్రాడు అనమాట. ఆ కృష్ణ ఒడ్డు నుంచి రక్షించండి రక్షించండి మా అక్కయ్య నీళ్ళలో పడిపోయింది రక్షించండి అంటున్నాడు. అనగానే కుర్రాళ్ళు నీలాగా ఉన్నారన్నమాట. వాళ్ళంతా కూడా 4-5 కుర్రాళ్ళు రయ్యం దూకేశారు నీళ్ళలోకి. వెతికేసి ఒక శరీరాన్ని పట్టుకొచ్చారు. ఆవిడ ముసలమ్మ పాపం ఒడ్డును పెట్టి సపరీలు చేస్తూ, ఏమయ్యా మా అక్కయ్య పడిపోయింది మరి ఏం ముసలమ్మలాగా ఉందంటే, నిజమేనండి మా నాయనం పడిపోయింది అంటే మీరు ఎవరైనా వస్తారా? అందుకనే మా అక్కయ్య పడిపోయింది అన్నానండి. అట్లాగే ఈత రావడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అన్నమాట. సో మనకు ప్రమాదాలతో ఓన్లీ ప్రయోజనాలే కావాలి. అప్పటికైతే మాకు అవసరం సార్ డైరెక్టర్. ఓకే, బన్నీ గురించి
ఆ జ్ఞాపక ఆ పుస్తకంలోకి వెళ్ళడం కోసం మనం ట్రై చేద్దాం. ఆ మంచి ఫోటోగ్రాఫ్స్. బన్నీకి సంబంధించినటువంటి మంచి ఆల్బమ్ చూద్దాం. అందరు మా కజిన్స్ సార్. We two are elders. How? Turn over. Okay, we will turn over. బన్నీ ఏంటంటే ఆ గ్యాప్ బన్నీదే ఉంటుంది. ఆ గ్యాప్ నాది. పెద్ద అయిపోతాను భయం వేసి పరిగెట్టిపోయి ఉంటాడు. Oh, you are this. నా ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ సార్. అప్పుడే ఇప్పుడు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండాలమ్మా. సమపట్టి పాకెత్తే పైకి వెళ్ళిపోరు. పైకి చూస్తున్నాడు. పైకి చూస్తున్నాడు. అది మా పాతిల్లు. ఇదే? నేను పుట్టి పెరిగింది ఇల్లు అనమాట. మెడ్రాస్లో. మెడ్రాస్లో. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్. లెట్ us turn over. సార్ ఈ ఫోటోగ్రాఫ్ స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు తీశారు ఈ ఫోటోగ్రాఫ్. ఇదే? అది మా ఎల్డర్ బ్రదర్ మధ్యలో లెఫ్ట్ కి నేను, రైట్ కి మా బుజ్జి తమ్ముడు. పూజిస్తాం. ఓకే. Oh. ఎక్కడ ఇది మా మెడ్రాస్లో ఇల్లు. ఇది కదా బన్నీ? అరే మాల్దీవ్స్. మాల్దీవియన్ ఎయిర్ టాక్సీ. ఇది మేమంతా చిరంజీవి గారు మమ్మల్ని పిల్లలందరినీ ఒకసారి 96లో మాల్దీవ్స్ తీసుకెళ్లారు హాలిడేకి. సో చిరంజీవి గారు మొత్తం ఆయన వాళ్ళ మిస్సెస్ పిల్లలందరూ. సో అప్పుడు తీసిన ఫొటోస్ అనమాట. మేము మా కజిన్స్ అందరూ ఫ్లైట్ దిగుతున్నాం, చార్టర్డ్ ఫ్లైట్. మొత్తం మాల్దీవ్స్ అంతా తిరిగి వచ్చాం. మా అన్నయ్య ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు 4 ఏళ్ళు. సో తను చదువుకున్నప్పుడు తను చూస్తానికి వెళ్ళాం. ఇది కదా బన్నీ? డిఫరెంట్ హెయిర్ కట్ చాలా ఏంటిది ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే గుండు గీక్కుని ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ చూస్తే ఇటు సైడ్ ఇయర్ రింగ్ ఒకటే కనపడుతుంది, ఇటు 2 ఉంటాయి. అప్పుడు చాలా ఫంకీగా ఉండేవాడు. నాగబాబు గారు మధ్యలో అందరు కలిసి దిగాం అనమాట. నాగబాబు గారు నేను చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాను. ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇచ్చి అజ్జయ్ నువ్వు చాలా బాగా చేస్తూ ఉంటావు. మాక్సిమం నన్ను బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది నాగబాబు గారు. ఇది డాడీ కదా? డాడీ సినిమా అప్పుడు షూటింగ్ లో తీసింది చోటాకే నాయుడు ఫోటోగ్రఫీ. ఇది వెరీ గుడ్. ఇది డాడీ సినిమా షూటింగ్ అప్పుడు కళ్యాణ్ గారు ఏదో చిన్న బిట్ డైరెక్ట్ చేస్తున్నాడు, ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదో. సో నేను మా అన్నయ్య చూస్తాను, నేను మా అన్నయ్య చాలా క్లోజ్. సో నేను మా అన్నయ్య తను చూస్తాను అప్పుడు వెళ్ళాం. సచిన్ తెండూల్కర్ కదా? సచిన్. అవును సార్. నిజంగా భారతదేశంలో ప్రతి కుర్రాడు ఎవరిలాగా కావాలనుకుంటారు, అటువంటి సచిన్ మంచి ఉన్నాడు. అంటే చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వచ్చారు మొత్తం క్రికెట్ ప్లేయర్స్ అందరూ. సో అప్పుడు సచిన్ టెండూల్కర్తో నేను ఫోటో దిగాను, మాట్లాడాను అనమాట నాతో 2 నిమిషాలు. ఐ హర్డ్ యువర్ అన్ యాక్టర్ అన్నాడు. అవును సార్ అంటే హి సెడ్ ఓ కీప్ వర్కింగ్ హార్డ్ దట్స్ ఆల్ అన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సచిన్ అంటే నిజంగా ప్రపంచం మొత్తంలో క్రేజ్ ఉంది. ప్రతి కుర్రాడు కూడా సచిన్ అంత కావాలనుకుంటాడు, సచిన్ లాగా క్రేజ్ తెచ్చుకోవాలనుకుంటాడు. అటువంటి సచిన్. మీ నాన్నగారు ఎట్లా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారా? మూడ్ బట్టి ఉంటుంది సార్. మూడ్ బట్టి ఉంటుందా? అప్పుడప్పుడు అక్షంతలు అక్షంతలేను సార్, డోరక్లాగా. కానీ ఆయన చాలా మోర్ ఫ్రెండ్లీగా ఉంటారు. డెఫినెట్లీ మోస్ట్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ, ఎక్కువ జోకులు వేస్తూ ఉంటారు. గ్రేట్ ఫోటోగ్రాఫ్. నేను ఒకప్పుడు యానిమేటర్నే. సో ఒకప్పుడు నేను యానిమేషన్లో ఉండేవాడిని. ఈ ఫీల్డ్కి రాకముందు నేను యానిమేషన్ ఉండేవాడిని. సో మా యానిమేటర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆర్టిస్టులు అనమాట. సో తన నా బర్త్డేకి నా పిక్చర్ గీసిచ్చాడు. సో జ్ఞాపకాలు చాలా కష్టపడి తీసుకొచ్చినట్టున్నారు సార్ ఫోటోలు. నేనే చూడలేదు ఈ ఫోటోలు, సగం ఫోటోలు నేనే ఇప్పుడు చూసుకోలేదు. ఓకే, బన్నీ జ్ఞాపకాల పుటలో నుంచి బయటకు వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కలలే నిజమైతే. నీ లేటెస్ట్ ఫిల్మ్ బన్నీ చాలా పెద్ద హిట్ కదా. బన్నీ మీద ఏంటి నీ అభిప్రాయం, నీ పెర్ఫార్మెన్స్ గురించి? హౌ యూ ఫీల్? అంటే నా అటెంప్ట్ వర్క్ ఏంటంటే గంగోత్రిలాగా ఒక సినిమా చేశాను, ఆ తర్వాత ఆర్యను ఇంకో సినిమా చేశాను. సో దాని నుంచి ఈ వేరియేషన్ అనేది జనాలు ఎంజాయ్ చేశారు. షాకింగ్గా ఉంది, అది ఎంజాయ్ చేశారు. సో ఆర్య నుంచి వేరే వేరియేషన్ చూపించాలి. సో సినిమాకి ఎలా ఉన్నా వేరియేషన్ చూపించాలి అనేది మాత్రం నాకు బాగా పర్టికులర్గా ఉంది. సో డెఫినెట్గా ఆర్య నుంచి డిఫరెంట్గా ఉండాలి. ఎదుగుదల, పరిణితి. ఎగ్జాక్ట్లీ, ఇది చేయగలడు, ఇది చేయగలడు, ఇది కూడా చేయగలడు అనే వర్సటైలిటీ చూపిద్దామని. వేళ అర్జున్, మరి చాలామంది ప్రేక్షకులు వచ్చారు, వాళ్ళంతా నిన్ను చూడాలని చాలా ఇదిగా వచ్చారు, ఉత్సాహంగా. కనీసం వాళ్ళు ఒకసారి హలో ఉందామా? తప్పకుండా సార్. మరి వాళ్ళే కదా మనకి బలం.
సార్ అందరినీ పేరు పేరు హలో అంత బాగుంటుంది. Hello. Hello. Not this shit. When did you? Oh my God, you're here. You came? Ruben. Sir, my classmate. ఓ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. Oh. ఈ పని అయి ఉంటుంది. ఎవరో చెప్పక్కర్లేదు, తెలిసిపోతూనే ఉంది. మా తమ్ముడు సార్. సో అదే వీళ్ళంతా వీళ్ళేమో వీరు నటి. వారు లతీఫ్ నటి. నటి అండ్ శిరీష్ ఏమో అర్జున్ తమ్ముడే స్వయాన ఈజ్ మిస్టర్ రూబన్. రూబన్ ఈజ్ హిస్ ఫ్రెండ్. వీళ్ళంతా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు చూడండి వాళ్ళ మొహాల్లో ఎంత థ్రిల్లింగ్నెస్ కనిపిస్తుందో. ఒకసారి అనుకోకుండా చిన్న ఫ్రెండ్స్ చూసారు కదా, ఏదో పెద్ద అనుభూతి అనిపిస్తుంది కదా. Definitely sir. Ramesh. Sir, I have brought a small. ఓ వాట్ ఇస్ దిస్ ప్యాకెట్? ఎవరిచ్చారు ఇది? It's a photograph. ఫోటోగ్రాఫ్. ఓకే ఓకే పూనం అనమాట. Oh, school photograph. ఓ దిస్ ఇస్ యువర్ స్కూల్ ఫోటోగ్రాఫ్. నేనున్నానా? ఫోటోగ్రాఫ్ లో సర్ప్రైజ్ ఏంటంటే బన్నీ ఒక్కడే లేడనమాట. స్కూల్కి ఎప్పుడు రాడు. Oh my God. Correct my class. He's happy the bunny is left. Can I have? Pardon? Yeah, he's very much happy that Bunny is మస్ట్ బి సెలబ్రేటింగ్. వెరీ గుడ్ వెరీ గుడ్. మనం ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్లో స్క్రీన్ మీద వాట్ ఈజ్ బన్నీ అనేది చూసాం, తెర మీద హీరోగా బన్నీ ఏమిటని మనం ఇప్పుడు చూసాం. హీరో కాక ముందు తన చిన్నతనంలో చిన్ననాటి స్నేహితులతోటి స్కూల్ డేస్లో ఎటువంటి చిలిపి పనులు చేశాడు, అట్లాగే ఇంట్లో ఎంత చిలిపిగా ఉండేవాడు, ఎవరిని ఎలా అల్లరి పట్టించేవాడు, తను ఎలా అల్లరి చేసేవాడు, ఈ విషయాన్ని మనం సవివరంగా తెలుసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ రూబెన్. రూబెన్, Whenever we got together, it was full of excitement. Especially, I just wanted to ask Arjun, do you remember this person? అంటే మా అకౌంట్స్ సార్ ఆయన. అకౌంట్ సార్. పేరు పేరు ఆయన పేరు నారాయణన్ అనమాట. నారాయణన్. అసలు ఆయన మాట ఉండేవాడు కదా. అంటే సార్ నా వల్ల కాదు సార్. అంటే అందరూ ఒక 1.5 books ఆఫ్ అకౌంట్స్ అయిపోతే నాది 3 pages 4 pages అయి ఉంటుంది. ఆయన వచ్చిన ప్రతిసారి ఇలా రాసినట్టు ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన ఇలా పడేస్తుంటారు అనమాట. ఒక రోజు బుక్ తీస్తే 3 pages ఉంది. ఏంటి అందరు 2 బుక్లు కంప్లీట్ చేస్తే నేను 3వ పేజీలో ఉందంటే, సార్ ఇది నా క్లాస్ బుక్ కాదు సార్, ఇది కొత్త బుక్ అంటే నమ్మలేదు. అలా అలా So exactly, I think so. He's cutting short. Exactly what happened is, Narayanan sir, that concern, he was coming for checking. Oh. So he just found out that he has written only 3 pages. So he was totally fed up. So he went there and he just flung the notebook into Arjun's eyes. Then Arjun spoke, "Sir, why are you hitting me, sir? See, sir, if my eye is gone, who will give, sir? Your daughter will give." Then what happened is, I still remember, sir, he suddenly he got something odd. He said, "Hey, why are you simply talking about my daughter, man? I have only one daughter, man." So he was, I think so, acting started for Bunny in smaller days itself. అంటే కొట్టింది చిన్న దెబ్బే, కానీ ఎక్కువ హడావుడి చేస్తాను, భయపెట్టేస్తాను. అదే అదే అదే. Sir, I will see you outside, sir. ఓ అట్లా కూడా He told this word, exact this బయట word. చూసుకుందా రాశారు అన్నారా? So what happened is, even the sir knows that I'm very close to him. So silently in the interval break, he called, "Ruben, can you just come here, man? I want to talk to you something, man." I said, "Sir, tell me, sir." "Hey, that fellow won't do anything outside, no, man." So I said, "No, sir, nothing you'll do. Because I have one small TVS 50, one small daughter, and only one wife, man. That fellow is going to do anything, man." And it also nothing you will do, sir. I'll just take ఊరికే care of అన్నాను him. సార్, సార్ మీరు ఎలాగో బయటకు రాలేదు మాత్రం మర్చిపోకండి అని చెప్పారు. తర్వాత ఎప్పుడన్నా నువ్వు చదువు పూర్తయిన తర్వాత మీ సార్తో మాట్లాడేవా? డెఫినెట్గా లాస్ట్ డే అయిపోయిన రోజు, సార్ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేశాను, సారీ అని చెప్పి మా మదర్ కూడా వచ్చింది, బట్టలు పెట్టి సారీ చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తాను. గురుస్థానానికి ఎప్పుడు మనం విలువ ఇవ్వాలి. తల్లి తండ్రి తర్వాత మనం గౌరవించాల్సింది గురువు. Another experience is, every day he used to come and ask me 1 rupee. ఎవ్రీడే 1 రూపీ. Every day 1 rupee. రోజుకు ₹1 పథకం. I used to think, for myself itself, it's very difficult for me itself to get money. So he's asking 1 rupee, but also in a friendship basis, I'll give him 1 rupee. మచా ఐ వాంట్ 1 రూపీ అంటే 1 రూపీ ఫర్ వాట్ అంటే యు గివ్.
So I was wondering what exactly you'll be doing with this 1 rupee, you know? Yeah. Because at least 2 rupees, one samosa you can buy and eat. Yeah. 1 rupee, what you'll be doing? So generally, I used to have my lunch in the hostel, school hostel. Oh. So one day I thought, okay, let me follow. Let me see what exactly he's doing. ఈ రూపాయి తీసుకుని ఏం చేస్తున్నాడు చూద్దామని. Correct. What he's doing with this 1 rupee. So what he did is, he took that 1 rupee, slowly he went to the canteen and he bought one water packet. వన్ వాటర్ ప్యాకెట్, 1 rupee water packet. నీళ్ళ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాడు. Correct. Then what he used to do, he used to come and our class was in the first floor. So he used to sit near window. Whoever boys or girls which he knows, he used to make a small hole, you know, like small hole. Then he used to sprite on them. So everybody, when he sprites, everybody will look. What is happening? What is happening? Suddenly you like, I think so. His humor started from there. Every Saturday night, I'll come to his house, outside his house, and I'll honk. And like one monkey, he'll jump from his window, he'll climb down the pipe, he'll jump out to the gate, he'll come with me. And every day, our day starts only by 11 o'clock in the night, gets over by 5 o'clock in the morning. And every time we sneak out, Allu uncle does not know about it. అట్లాగా Yeah, రాత్రి 11 గంటలకు మొదలెట్టి సెలవాసం 5 గంటల వరకు yeah, నైట్ క్లబ్లో yeah. ఇంకో జరిగింది. ఇక్కడ పడిపోతాడని చెప్పి దగ్గర నేనే చేతులు ఇచ్చి మరి వెళ్ళి బాబు క్షేమంగా లాభంగా రా అని మరి పంపించాను. And ఒక ఆదర్శ సోదరుడిగా కిటికీలో దూకే అవకాశం కల్పించి And the best part is, every day morning he comes to school like this. he keeps getting caught all the time. Even when we used to go out in the nights, we sneak out. He thinks that his dad doesn't know about it. But the next day, Allu uncle comes to know about it. But Allu uncle is very sweet. You know, he talks to him. Where did you go? What did you do? But the same next week, he'll do the same thing again. Very understanding uncle he is actually. Very sweet to have such a nice dad. ఎనీమోర్ దట్ వాస్ విత్ యూ. We all know that, you know, our Bunny is an awesome dancer. He's very good in dancing, but nobody knows where he learned all these techniques in dancing. అప్పుడే డాన్స్ చేసేవాడా? Yeah. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అనేది సరదా, అందరూ బయటికి వెళ్ళి పార్టీస్లో అందరూ డాన్స్ చేస్తుండేవారు. సో నేను ఎక్కువ పార్టీస్కి వెళ్ళేవాను. నైట్ పార్టీస్. Especially when Bunny dances in the dance floor, nobody dances next to him because he'll be dancing so fast that, you know, he'll be whacking everybody around, and all girls will be around him. Even he had girls fan from that time only, not just because that he's a hero. He has girls fan. ఫ్యానింగ్ ఉంది. సార్ అదే లేదు సార్. Yeah, he has a lot of girls fan. వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ ఫోటోగ్రాఫ్లో? మీ గర్ల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా ఆ స్కూల్లో ఫోటోగ్రాఫ్? అటువంటిదేం లేదా? నిజంగా స్కూల్లో బాగుంటే నా ఫోటో స్కూల్ ఫోటోలో ఉండేది. If early in the morning he comes and sees the girls only, he will have girlfriend. From morning he will start sleeping only because night is so active. So nice. And he used to wear his shoes all little bit torn, not polished, everything. So we thought, okay, average guy, something we should take care of him. So what I used to do, generally I used to tell to my friends. Suddenly, sometimes when he used to wear some shoes like this, Nike shoes, I used to say, this fellow, no, next to his house there is one cobbler. who rich people used to give shoe to stitch. So just he will pay some 10 rupees and he will hire and come. So actually all the students, they believed it. అంటే స్కూల్కి వెళ్ళే రోజుల్లో పెద్ద ఇంట్రెస్ట్ వెళ్ళాను కదా సార్. ఏదో చిరిపోయిన చొక్కా, ఏదో చిరిపోయిన షూ, చిరిపోయి ఉన్నా కూడా నేను పెద్ద పట్టించుకున్నాను కదా, ఈ స్కూల్కి ఇదే ఎక్కువ. అలాంటి రెక్లెస్ యాటిట్యూడ్ ఉండేది. ఎందుకంటే స్కూల్ నచ్చేది కదా నాకు. ఆ పర్టికులర్ స్కూల్లో నన్ను చేర్పించారు కాబట్టి నాకు ఆ స్కూల్ ఇష్టం లేదు. నేను వేరే స్కూల్ చదువుతాను, మా ఫ్రెండ్స్ అందరూ వేరే స్కూల్ చదువుతానంటే ఆ స్కూల్లో చేర్పించలేదు అనమాట. సో బిగినింగ్ డేస్ లో ఆ స్కూల్ అంటే ఇష్టం లేదు. దాని తర్వాత అందరు పరిచయం అయిన తర్వాత అంత మామూలుగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చింది. Bunny is very, very simple in life. He never shows off. He hangs out with everybody. In fact, I call him Cherry Bunny. Cherry Bunny is local bunny. You know, he doesn't have a problem hanging with rich kids, ordinary kids. He treats everybody as one. That's one very nice quality which he has, and still he's maintaining that one nice quality. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే చేరీ బన్నీ అంటే, చేరీ అంటే తమిళ్లో స్లమ్. సో స్లమ్ పిల్లల ఉంటారని చెప్పి నన్ను అందరూ చేరీ బన్నీ అంటుంటారు. This is what he is all about. You like me for what I am, I'm your friend. If you don't like me, please go. That's very good in his quality, and till today he's still the same. Good. After he's become a hero, even when he comes to Chennai, he calls me up, he comes home. Still that same respect he has for you know, family, parents. Nothing has changed. This guy is just this guy. That's one amazing fact I really like about this guy. He's more than a friend to me. He's like my brother. I'm really fond of this guy. Good. He's very close to me. తర్వాత సరే స్కూల్లో తను చేసినటువంటి చిలిపి పనులు ఇంతకుముందు మనం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాం, నటరాజ్ అండ్ రూబెన్. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉండేవాడు, వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళ స్నేహితులతోటి, వాళ్ళ బంధువులతోటి ఎట్లా ఉండేవాడు, అది తెలుసుకుందాం. ది రైట్ పర్సన్ టు టెల్ ఈజ్ శిరీష్. శిరీష్, ఇంట్లో ఎట్లా ఉండేవాడు బన్నీ? ఇదే గోల్ ఇంట్లో చేసేవాడా?
లేదండి, ఇంట్లో చాలా కామ్గా చాలా సైలెంట్గా ఉండేవాడు. ఓ అండ్ ఏదో అనుకునేవాడిని అంటే చిన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో నువ్వు పెద్ద పెద్ద అయ్యాక ఏమవుతావు అని చెప్పి మా అందరి దగ్గర ఒక ఆన్సర్ ఉండేది, ఏదో ఒకటి డాక్టర్ అనో ఇంజనీర్ అనో ఇదన్నది. బండికి మాత్రం ఏం రిప్లై ఉండేది కాదు, ఆన్సర్ ఉండేది కాదు, ఏమవుతావు అని ఎప్పుడు అనుకోలేదు. అలా బండి నడిపేసేవాడు అంతే. అండ్ చిన్నప్పుడు చాలా సైలెంట్ అండ్ వెరీ లవబుల్ కిడ్ ఇన్ ఇమేజ్. నిజమే, చాలా చాలా అఫెక్షనేట్గా ఉండేవాడు. చాలా కొట్టేవాడు నన్ను, చాలా కూడా కొట్టేవాడా? తమ్ముడు మాత్రం బాగా తల్లి తినేవాడు నా దగ్గర. చాలా కొట్టాడు. అండ్ గొడవలు అయ్యాక పాపం ఎంత మంచిగా అంటే, అన్న తమ్ముళ్ళైనా మనం కొట్టుకోవడం సరే అది ఓకే, కానీ ఏదున్నా నువ్వు వేరే రూమ్స్ ఉండేవి, ఇద్దరికి వేరే వేరే రూమ్స్ ఉండేవి, అలా కాదు ఇద్దరు ఒకే రూమ్లో ఉందాము, కొట్టుకున్న ఏమైనా రాత్రికి వచ్చేసరికి అన్నీ ముగిచ్చేసి టూ వెరీ గుడ్ బ్రదర్స్ లాగా నైట్ స్పెండ్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పేవాడు. మళ్ళా గోడ దూకేప్పుడు చెయ్యాలి కదా, హెల్ప్ ఎంతైనా మరి గోడ దూకున్నప్పుడు హ్యాండ్ ఇవ్వాలి కదా నేను అని చెప్పేసి పాపం అగ్రిమెంట్ చేసుకుని లాస్ట్ చెన్నైలో ఉన్నప్పుడు లాస్ట్ 3-4 years మాత్రం ఇద్దరు సేమ్ రూమ్ లోనే ఉన్నాం అనమాట. ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు, ఒకే రూమ్ లో ఉండి. సో అక్కడ నేను బండితో చాలా టైం స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ స్కూల్స్ అయిపోయాక ఇంకా ఇద్దరు మొహాలు చూసుకోవడమే. ఇప్పుడు మీ నాన్నగారికి ఏమో తెలిసేది ఈ విషయం, ఇట్లా బన్నీ ప్రతిరోజు రాత్రి 11 గంటలకు గోడ దూకటం, తెల్లవారుజాము దాకా ఉండటం, 5ంటికి మళ్ళీ రావడం, ఈ విషయాలు తెలుసా ఇంట్లో? తెలుసా అంటే తెలుసండి. అండ్ మరి అంటే అంటే మరి లేదు అన్నారు అనుకోండి, రేపు పొద్దున పట్టుకున్నాక నన్ను అడుగుతారు. సో ఇంతే చెప్పేవాడు అనమాట, జరిగింది ఇంత ఉండి ఇంత చెప్పేవాడిని. అప్పుడు నమ్మేవారు అనమాట, అంతే కోసం అని చెప్పేసి వదిలేసేవారండి. నాకేం తెలియదు నాన్న, రాత్రి 11ంటికి గోడ దూకాడు, తెల్లవారుజాము మళ్ళీ 5ంటికి వచ్చాడు, మధ్యలో ఏం జరిగిందో నాకు ఏం లేదు, ఒక అరగంట బయటకు ఊరికి వెళ్ళేసి వచ్చాడంటే ఐస్ క్రీమ్ కోసం అని ఊరికే చెప్పేవాడిని అంతే. 11ంటికి వెళ్ళి 11:30కి వచ్చేసాడు. అలా చెప్పేస్తే తిట్టి వదిలేస్తారు కదా, లేదా 5 గంటలకు వచ్చాడు అంటే గట్టిగా పట్టుకుని ఎలా చేస్తారని చెప్పేసి మా అన్న మీద ప్రేమతో ఎక్కువ చెప్పేవాడిని కదా బయటికి. ఒకరోజు ఇంకా విసిగిచ్చేసి ఎక్కువ అయిపోయి బియాండ్ హ్యాండ్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. సార్ బియాండ్ హ్యాండ్ ఏం కాదు, ఈడో నేను కొట్టుకున్నాం ఆ రోజు. కొట్టుకున్నాము, నేను చెప్తుంటే వింటలేదు, వద్దు వెళ్ళొద్దు అంటే వింటలేదు అనమాట. ఇలా కాదంటే సరే వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయిన వెంటనే మమ్మీ డాడీని లేపేసి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు బయటికి, చెప్తుంటే కూడా వెళ్ళలేదు అని చెప్పి పట్టించేసాను. కారు తీసుకుని వస్తున్నాడు, మమ్మీ డాడీ నేను అందరూ కలిపి పనోళ్ళు అందరూ లెగిసి ఉన్నాం అనమాట 5 గంటలకి అక్కడ. దాని తర్వాత ఇంక ప్రోగ్రామ్ బల్బులు పగిలిపోయాయి. అండ్ చిన్నప్పుడు యాక్చువల్గా మేము అనుకోలేదు, స్కూల్లో ప్లేస్లో యాక్టింగ్ చేసేవాడు అనమాట. ప్రతి ఇయర్ యానివర్సరీ ప్రోగ్రామ్ అన్నాక స్కూల్లో ప్లేస్ ఉండేవన్నమాట. ప్లేస్ అన్నింటిలో ఏదో ఒక ముఖ్య పాత్ర ఏదో ఒకటి వేసేవాడు. అండ్ చిన్నప్పటి నుంచి డాన్సెస్ బాగా చేసేవాడు అనమాట. డాన్స్ ఎంత ఇది అంటే అప్పుడు ప్రభుదేవ ఫ్యాన్ అనమాట. అప్పుడు ఆయన స్టెప్ ఏదో ఉండేది, స్టెప్ నేల మీద పడి ఏదో పాకుతారనమాట, పాకినట్టు అలాగే ఏదో స్టెప్ ఉండదు, స్టెప్ అది పాపం ప్రాక్టీస్ చేస్తామని ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా డాన్స్ చేసేవాడు అనమాట. వేసి ఒకసారి ఇలాగే ఆ స్టెప్ చూపిద్దామని నేల మీద పడి పన్ను ఇరగొట్టేసుకున్నాడు. సగం పన్ను ఇరిగింది అనమాట. పన్ను సగం ఇరిగిపోయిన పన్ను సార్, ఇది సగం పన్ను డూప్లికేట్ పన్ను. సో అంత పిచ్చి ఉండేది డాన్స్ అంటే. అండ్ ఒక చిన్న సేయింగ్ ఉంటుంది ఏంటంటే, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే అన్నిటి గురించి కొంత తెలుసు కానీ ఏది పూర్తిగా తెలియదు అనమాట. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య బండి. అన్నిట్లో పరిజ్ఞానం, దేంట్లో పాండిత్యం లేదు, కరెక్ట్గా అంతేనండి. ఎందుకంటే కరాటే వెళ్ళాడు ఒక 6 నెలలు, కున్ఫు 1 సంవత్సరం, తర్వాత తెలుగు క్లాసెస్ ఒక 3 నెలలు, గిటార్ ఒక 6 నెలలు, అన్ని కవర్ చేస్తాడు. క్యాషియో అన్ని వచ్చండి, మీరు ఏమైనా అడగండి, అన్ని ప్లే చేసి చూపిస్తాడు. అవసరం వస్తే అగత్యం కలిగితే మాత్రం అంబుల బదులు అస్త్రాలు ఉన్నాయి, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక సాంగ్ గిటార్ మాత్రం చాలా బాగా నేర్చుకున్నాడు అనమాట. ఎవరు వచ్చేసినా ఫస్ట్ ఆ సాంగ్ వాయిస్ చేస్తాడు. ఇటు అసలు గిటార్ అనుకునేవాడు, చాలా గిటార్ బాగా వచ్చేమో అని అందరూ అనుకునేవాడు, పాపం ఏం రాదు. ఆర్టిస్ట్ చూపించేవాడు, నేను మంచి ఆర్టిస్ట్ని, డ్రాయింగ్ చాలా బాగా చేస్తానని టకటగా గీసేవాడు. ఎవరు చూసినా, నేను తర్వాత చూసాను వేరే ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నాడు, సేమ్ అదే గీస్తున్నాడు. ఒక్క ఫిగర్ వచ్చనమాట. సో మీ నాన్నగారు అట్లా కాదు బన్నీ ఇట్లా అని చెప్పి ఇప్పుడు సలహాలు ఇవ్వడం కానీ అట్లా చేసేవారు? ఆ వయసులో అసలు ఏం చెప్పినా నేను పట్టించుకున్నాను. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మీ తాతయ్య గారు ఏమైనా జోక్యం చేసుకునేవారా ఆ రోజుల్లో? మరి ఆయన అబ్బా మామూలు అవన్నీ రెగ్యులర్ సార్. ముద్దు చేసేవాడా? ఈన పుల్లలు పెట్టి ఎరగొట్టేవారు సార్. ఈన పుల్లలు పెట్టి కొట్టేవారు అనమాట. కొట్టేవాడా? మమ్మీ డాడీ అని పిలిస్తే తిట్టేవారు.
ఇంగ్లీష్లో ఏంటి మమ్మీ డాడీ అని, తెలుగులో చక్కగా అమ్మా నాన్న అని పిలువు అని చెప్పేసి మేము తెలుగు నేర్చుకొని చాలా ప్రయత్నించాం. ఇద్దరు చిన్నప్పుడు చాలా పెద్ద అబద్ధం నాకు చెప్పేవాడు, చాలా ఏళ్ళు నమ్మించండి అన్న చెప్పేసి. వరల్డ్ లో కుంగ్ ఫు నంబర్ 1 జాకీ చాన్ అంట. తర్వాత ఇంకెవరో పేరు చెప్పాడు, మూడో వ్యక్తి బన్నీ అంట. చాలా ఏళ్ళు ఏదో నమ్మాను నేను. ఒక 10 ఏళ్ళు గ్యాస్ కొట్టేవాడిని. ఈ వరల్డ్ లో కరాటేలో మేము ముగ్గురే ఉండేవాళ్ళం. గురుగారు సుకుమార్ షూటింగ్లో, ఆర్య షూటింగ్లో ఎట్లాగే ఉండేవాడు, ఎట్లా ఉండేవాడు అప్పుడు తను కూడా సెకండ్ పిక్చరే కదా? నాకు ఫస్ట్ తెలీదు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతాడని అనుకున్నాను. అవును. ఇప్పుడు వాళ్ళ నారాయణ సార్ నేనన్నమాట ఇప్పుడు షూటింగ్. అంటే తనకి ముందే బిజినెస్లో చెప్పాను మొత్తం సినిమా సంబంధించి ఎక్కడెక్కడ వస్తాయో, బాల్ రోల్ చేయాలని, బుక్ రోల్ చేయాలని, స్టోన్స్ జగులు చేయాలని, ఇట్లా రకరకాల ముందు బిజినెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటే సుక్కు దున్నేస్తా నేను సమస్యలే అన్నట్టు. ఇంకా లేదు చూడండి, ఇప్పుడు చూసా మనం నేను కనిపిస్తే మాత్రం స్టోన్స్ ఇలా అంటూ ఉంటాడు, ఇది ఇలా అంటూ ఉంటాడు. సరే ఇంటర్వెల్ సీన్ షూట్ చేస్తుంటే బుక్ రోల్ చేయాల్సి వచ్చింది. బుక్ ఇలా తిప్పాలి సార్, బుక్ తిప్పాలి, బుక్ ఇలా తిప్పాలి అని చెప్తుంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే, సరే మార్నింగ్ బన్నీ బుక్ రోల్ వచ్చేసింది కదా అంటే, చాలాసార్లు ప్రాక్టీస్ అయితే కనిపించాడు, వచ్చేస్తానండి ఒకసారి చూపించంటే ఇలా అన్నాడు, పడిపోతుంది. ఆ లేసుకు వచ్చింది జస్ట్ ఉన్నావని కన్ఫ్యూజ్ అవుతానంటే వచ్చేస్తానండి, లేదు మళ్ళీ చేయను, మళ్ళీ పడిపోయింది. బన్నీ నువ్వు చాలా ఇంపార్టెంట్, నువ్వు డెఫినెట్గా రోల్ చేయాలి అంటే, లేసుకు వచ్చింది చూపిస్తా కావాలండి. సార్ నాకు డౌట్ ఉంది, ఏం చేయాలి, నేను వేరేలా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం చూస్తాను. చూస్తుంటే షూటింగ్ షార్ట్ అయింది. షార్ట్ పెట్టినప్పుడు షార్ట్ పెట్టాం, పెట్టిన తర్వాత బన్నీ అక్కడ నుంచి బుక్, నాకు కన్ఫ్యూజన్ ఏం చేస్తాడు ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఆల్టర్నేట్ వెతుక్కోవాలని ఆలోచిస్తున్నా. అక్కడ నుంచి నీట్గా రోల్ చేసుకుని వచ్చేస్తాడు. చాలా ఎంతసేపు ఉందంటే అది చూపించు మీకు షార్ట్ సినిమాలో కూడా ఒక 2-3 minutes ఉందంటే 3 minutes అలా రోల్ చేస్తూనే ఉన్నాడు, అసలు ఎక్కడ పడట్లా అది. అరే అని ఇంకా నేను క్లాస్ కొట్టేసి ఇంకేముంది హ్యాపీగా వచ్చేసిందంటే అనుకుంటే, వెరీ గుడ్ వెరీ గుడ్ అది చూసేందంటే ఇంతకీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది. ఆ బుక్ కింద చిన్న హోల్ పెట్టి దానికి మీకు రింగ్ లా ఉంటుంది చూసారా, మెకానిజం రింగ్ పెట్టి, ఆర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి, ఈ యాక్సిల్ ఉంటుంది మోటార్ తిరిగే మిషన్, అవునవును, ఆ మోటార్ తిరిగే మిషన్ లో ఏలు గుచ్చి బాల్ బేరింగ్ పెట్టి అది పెట్టి రోల్ చేస్తామండి. ఏలందో గుచ్చేసి తిప్పుతూ ఉంటే తిరుగుతూనే ఉంటుంది ఇది విష్ణు చక్రం. అది రోల్ చేసి. సో ఆస్తిపాస్తుల కంటే స్నేహితులు ఉండటం చాలా గొప్ప విషయం. మంచి స్నేహితులు ఉంటే అంతకంటే ఆస్తిపరుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరని నా ఉద్దేశం అన్నమాట. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మంచి స్నేహితులు ఉంటారు. అతనే అందరికంటే అదృష్టవంతుడు కూడా. సో బన్నీకి అటువంటి మంచి స్నేహితులు ఉన్నారు, మంచి అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు మంచి కోఆపరేటివ్, చాలా సంతోషం. అండ్ బన్నీ, ఇప్పుడు నీకోసం ఒక చిన్న గిఫ్ట్, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అందంగా ప్యాక్ చేయబడింది. దీనికి శ్రీకృష్ణుడి నెత్తి మీద నెమలిపించలాగా దీని నెత్తి మీద కూడా ఒక రోజా పువ్వు పెట్టబడింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, ఇట్ ఇస్ ఎ సస్పెన్స్. ఎక్కడ ఆధారం మనకు కనిపించట్లేదు. ఉన్న ఒక్క ఆధారం ఈ పువ్వు. ఓకే ఆడియన్స్, మీరు కూడా ఆలోచించండి, బహుశా ఎక్కడి నుంచి ఉంటుందో ఈ గిఫ్ట్. మీరు, మేము, బన్నీ అందరం ఈ గిఫ్ట్ గురించి ఆలోచిస్తుండగా మీకు, మాకు, అందరికీ కావాల్సినంత మెదడుకు మేత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది గిఫ్ట్. ఇది బహుశా ఇది బన్నీ, ఇది నీకు సంబంధించిన విషయం. ఈ రోజ్ దీనికి అటాచ్ చేసింది కాబట్టి నీకు గులాబీకి, ఆ పంపించిన మనిషికి ట్రయాంగిల్ ఏమిటి, మరి గులాబీ పువ్వుకి నీకు ఉన్న అనుబంధం ఏమిటి? రాఘవేంద్ర గారు ఇచ్చిన 100 రూపాయల నోట్ సార్. ఒకసారి చూసిస్తాను నేను. గులాబీ పువ్వు అంటే అదా? ఇది 100 రూపాయల నోట్ ఉంది. ఆర్కే గారి, రాఘవేంద్రరావు గారు ఇచ్చింది. అంటే రాఘవేంద్రరావు గారికి ఒక అలవాటు సార్, ప్రతి న్యూ ఇయర్ కి అందరికి పిలిచి ఒక వైట్ ఎన్వలప్ ఇస్తారు. అందులో ఒక 100 రూపాయల నోటు, ఎంతో అమౌంట్, 100 రూపాయలనే కాదు, ఎంతో ఒక అమౌంట్, ఆయన సిగ్నేచర్ ఉంటుంది. నేనంటే ఎప్పుడో చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు హైదరాబాద్కి ఏదో వచ్చి, అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, హైదరాబాద్కి వచ్చి ఒక నైట్ డాన్స్ చేశాను, న్యూ ఇయర్ నైట్. ఆ న్యూ ఇయర్ నైట్ డాన్స్ చేస్తే ఆయన 100 రూపాయలు తీసి ఆయన సంతకం పెట్టి మా మదర్కి ఊరికే సరదాగా ఇచ్చి, మీ వాడు నేను హీరోగా బుక్ చేసుకుంటున్నానండి, అడ్వాన్స్ ఇదిగో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చినట్టు. ఆయనకి గుర్తులేదు, నాకు గుర్తులేదు, మా మదర్కి గుర్తులేదు. గంగోత్రి అయిపోయిందో రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఇల్లు సదురుతూ ఉంటే ఈ 100 రూపాయల నోట్ దొరికింది. మా మమ్మీ తీసుకొచ్చి అప్పుడే రాఘవేంద్రరావు గారు ఇచ్చారు, సరదాగా అని చెప్పించారు, కట్ చేస్తే అదే నిజమైంది. అదే 100 రూపాయలు. ఆ రోజు అనుకోలేదు, ఆ రోజున నువ్వు సినిమా హీరో అవుతాను కానీ, నిజంగా నిన్ను నీ మొట్టమొదటి సినిమా రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తారని కానీ ఆ రోజు అనుకోలేదు. ఆ నోటి మాట నా జీవితం. ఇంకా ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్
మీ సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది అంటే హీరోయిన్ స్టమక్ మీద బొడ్డు మీద ఏదో ఇస్తుంటారు కదా, ఫ్రూట్ ఫ్లవర్ ఏదో ఒకటి. డెఫినెట్ గా నా సీజనల్ గా అది కనుక ఎండాకాలంలో అయితే మామిడికాయ కానీ అదే సీజనల్ ఫ్రూట్స్. సో నేను కూడా డెఫినెట్ గా మీ సినిమా నేను షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అంకుల్ ఏదో మిస్సింగ్ అంకుల్, నేను మీ సినిమా చేశాననే ఫీలింగ్ నాకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు నాకు బాగా తెలుసు అని చెప్పి ఒక షాట్ ఉంటుంది అనమాట. ఏంటంటే హీరోయిన్ బొడ్డు మీద వచ్చి ఫ్లూట్ వచ్చి పడాలి. సో ఆ షాట్కి అప్పుడు నన్ను పిలిచి నువ్వు ఈ షాట్లో ఉండవు, లాజిక్ ప్రకారంగా నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వేం చేస్తావంటే బయట నుంచి ఎవరో ఒక అమ్మాయి బొడ్డు మీద ఇస్తారు కదా, నువ్వు ఇసురు అన్నారు. కరెక్ట్గా సింగిల్ టేక్ లా ఇసురాను, మొత్తం క్లాప్స్ అనమాట. ఇప్పుడు అందరూ వచ్చి ఇప్పుడు మీరు రాఘవేంద్రరావు గారు సినిమా చేశారు నేను నమ్ముతాను. వెరీ గ్రేట్ డైరెక్టర్. ఆయనతో కలిసి మొట్టమొదటి సినిమా చేయటువంటి సామాన్యమైన విషయం కాదు, మంచి భవిష్యత్తు ఒక పునాది. అంతే సార్. ఇప్పుడు బన్నీ నీకోసం కొన్ని క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆడియన్స్ తెలుసుకోవాలనుకునే క్వశ్చన్స్. చాలా ఫాస్ట్గా దీనికోసం వెతుక్కోకుండా దానికోసం ఆన్సర్ కోసం ఆలోచించకుండా స్పాంటేనియస్గా చెప్పాలన్నమాట. అమ్మాయిలో నీకు నచ్చింది ఏమిటి? కళ్ళు. నీకు బాగా ఇష్టమైంది ఏమిటి, మ్యూజిక్ ఆర్ డ్యాన్స్? మ్యూజిక్. ఎంజాయ్ చేయడానికి నువ్వు ఎంచుకునే ప్లేసు డిస్కో ఆర్ ఢాబా? డిస్కో. ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ ఆర్ చెన్నై? హైదరాబాద్. బన్నీ లవర్ బాయ్ ఆర్ యాక్షన్ హీరో? లవర్ బాయ్. ఓకే. ఫస్ట్ రెమ్యూనరేషన్తో ఏం కొన్నావు? ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకెళ్ళి మా మదర్కి ఇచ్చాను సార్. ఇష్టమైనటువంటి సినిమా ఇది? బాగా ఇంద్ర ఈజ్ యువర్ మోస్ట్ లైక్. సినిమా మీదే నాకు లైకింగ్ తీసుకొచ్చింది ఒక ఎక్స్టెంట్ వరకు ఇంద్ర. ఇష్టమైన కొటేషన్ ఏంటి? యు నెవర్ నో. బన్నీలో యువర్ ఫేవరెట్ డైలాగ్? నేను మా నాన్నంత మంచివాడు మాత్రం కాను. ఈ వారం మా ఎపిసోడ్స్లో పార్టిసిపేట్ చేసి కన్నడే నిజమైతే ఈ భాగంలోకి వచ్చి అతిథిగా మనతో పాటు ఈ క్షణాలు గడిపినందుకు 3 పిక్చర్లు మాత్రమే నటించి 3 పెద్ద హిట్స్ చేసుకుని హ్యాట్రిక్ సాధించినటువంటి మన హీరో అల్లు అర్జున్. కలలే నిజమైతే ఈ భాగాన్ని ఇక్కడ ఆపుకుందాం. తర్వాత వచ్చే భాగంలో మరొక ప్రముఖులతో మనం కలుసుకుందాం.